ఆయిషా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ తనని రెస్ట్రిక్ట్ చేస్తారు. తను రైటర్ అవ్వాలనుకుంటుంది, బట్ వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా వినరు. సో ఫ్యామిలీని ఊరిని వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయి చాలా స్ట్రగుల్స్ పడి మొత్తానికి రైటర్ అయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు తను తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు తన ఫ్యామిలీ తనని సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే తన అబిలిటీ తన ఫ్యామిలీకి ప్రూవ్ చేసుకుంది, తన ఫ్యామిలీ నమ్మకాన్ని తను తెచ్చుకుంది. సో ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంది. ఈ షార్ట్ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఈరోజు టాపికే ఉమెన్ ఎడ్యుకేషన్. ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ ఉందా అని ఆలోచిస్తే అవును, ఏదో ఒక చిన్న ఊర్లో ఏదో ఒక ఫ్యామిలీలో, పూర్ ఫ్యామిలీ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, ఇప్పటికీ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళ మైండ్లలో తిరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల చాలామంది 15-14 ఇయర్స్కే మ్యారేజ్ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళు ఒక ఫ్యామిలీని బిల్డ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని జస్ట్ 14-15 ఇయర్స్కి వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ వదులుకోవాల్సి వస్తుంది, వాళ్ళ డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ ఏదో ఒక ఫ్యామిలీలో ఏదో ఒక ఊర్లో ఇది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా కావచ్చు, పూర్ ఫ్యామిలీస్ అయినా కావచ్చు, వాళ్ళు ఇద్దరు పిల్లలకి లైక్ ఈక్వల్గా ఎఫర్ట్ చేయలేరు. సో గర్లా బాయా అనేది వాళ్ళు ఆలోచిస్తే బాయ్స్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇన్వెస్టింగ్ ఆన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇస్ వేస్ట్ ఆఫ్ మనీ అనే స్టేట్మెంట్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఎలా అయినా ఎంత చదివినా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు అమ్మాయి ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు, వేస్ట్ ఆఫ్ మనీ. మ్యారేజ్లో ఎలా అయినా ఇన్వెస్ట్ చేస్తాం కదా అనే థాట్ అనేది వాళ్ళకి పోవట్లేదు. అబ్బాయిలు అయితే పోషిస్తారు, చదివిపిస్తే, వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఉమెన్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతుందో షీ కెన్ అచీవ్ ద వరల్డ్, షీ కెన్ చేంజ్ ద వరల్డ్. మదర్ ఎర్త్ అంటాం కదా, సో ప్రతిదీ ఉమెన్ క్యాన్ బి మదర్, ఉమెన్ క్యాన్ బి సిస్టర్, ఉమెన్ క్యాన్ బి వైఫ్, ఉమెన్ క్యాన్ బి ఫ్రెండ్, ఉమెన్ క్యాన్ బి మదర్ ఎర్త్. సో ఉమెన్ని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేయండి. లైక్ కొంతమంది ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల, దాంట్లో ప్రాబ్లమ్స్ తేయడం వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ అట్లా చేస్తే మొత్తం 100% ఉమెన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఆ డిస్క్రిమినేషన్ని ఇంకా పెంచుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల పేరెంట్స్ నమ్మకాన్ని పోగొట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు, కెరీర్కి దూరం అవుతున్నారు, వాళ్ళ లైఫ్ని నాశనం చేసేసుకుంటున్నారు. సో బీ కాన్ఫిడెంట్, బిలీవ్ యువర్ సెల్ఫ్. అండ్ మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన ఫ్రీడమ్ని ఎలా వాడాలో అలానే వాడండి. ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకండి. ఎడ్యుకేషన్ కోసం, కెరీర్ కోసం, మీ లైఫ్ కోసం దాన్ని యూజ్ చేసుకోండి. ఎప్పుడు ఫ్యామిలీ అయితే మీకు సపోర్ట్ చేస్తుందో అప్పుడు మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. మీరు ఏ హైట్స్ని అచీవ్ చేయాలనుకుంటున్నారో, మీరు మీ నమ్మకాన్ని ఇచ్చిన ఫ్రీడమ్ని కాపాడుకొని వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటే మీరు ఏ హైట్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడి వరకు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ లాయల్ టు యువర్ పేరెంట్స్. పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎఫర్ట్ చేస్తారు, ఉండి లేక తినక ఎంతో కష్టపడతారు. బట్ దానికి ఇచ్చిన ఫ్రీడమ్కి మీరు దాన్ని మిస్యూజ్ చేసుకొని వాళ్ళ నమ్మకాన్ని పాడు చేయడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో అది మీకు ఆలోచించినా అర్థం కాదు. సో వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకొని మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం, హ్యాపీనెస్ కోసం, వాళ్ళు ఇప్పటి వరకు నేను పెంచారు, దానికి ఒక అర్థం తేవాలంటే నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా కెరీర్లో సెటిల్ అయితే వాళ్ళకంటే హ్యాపీ పీపుల్ ఈ వరల్డ్లోనే ఉండరు. సో బీ కాన్ఫిడెంట్, బిలీవ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యువర్ హస్బెండ్ ఇస్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యువర్ ఫాదర్ ఇస్, ఉమెన్ షుడ్ బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. సో నేను ప్రియాంక చోప్రా కొటేషన్స్ అండ్ వర్డ్స్ ఎక్కువగా వింటా, సో ఇది విన్నప్పుడు చెప్పాలనిపించింది. కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, and I'm Tabu Anaras. Thank you for listening till the end. Happy day.